ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు ఆయన ఓ హిందీ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమరం భీం పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు, జాన్వి హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కె హరికృష్ణ, నందమూరి కళ్యాణరామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరోవైపు హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ ఇప్పటికే ప్రారంభమవగా హృతిక్ రోషన్పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. ఇక లేటెస్ట్గా రేపటి నుంచి ఈ మూవీ షూటింగ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ముంబైకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నట్లుగా టాక్. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. దేవర సినిమా ఓవర్సీస్ రేట్స్ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యే బజ్ వినిపిస్తుంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు. అయితే ఈ రేట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు దాదాపు దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుంది. జాహ్నవి హీరోయిన్గా చేస్తుంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలున్నాయి. 2 పార్టులుగా వస్తుంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్లో విడుదల కానుందని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టుగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2లో సినిమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.